కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగంలోని 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. ఈ శ్లోకానికి అర్థం, ఈ లోకంలో ఎవరు క్షణం కూడా క్రియ లేకుండా ఉండలేరు. ప్రకృతి జనితమైన గుణాల ప్రభావంతో ప్రతి వ్యక్తి ఆగని విధంగా క్రియల్లో నిమగ్నుడవుతాడు. అవిశ్రాంతంగా పనిచేయడం ప్రకృతి స్వభావమే. No one can stay without doing something, not even for a moment. Every living being is always engaged in some kind of action. This is because action is a part of human nature. Our behavior is driven by 3 modes of nature. These are sattva, goodness, rajas, passion, and tamas, ignorance. So we must act but do it with awareness and without selfish attachment. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత, జై హింద్.